తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. సనాతన ధర్మం ప్రకారం మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి పరిహార మార్గాలు మనకు అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు, అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురూజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషం. అందున ఈసారి వచ్చేది గురు పౌర్ణమి. అసలు గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి? అందున ఈసారి ఆదివారం వస్తుంది, ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? చాలా అంటే ఇప్పుడున్నటువంటి స్థితుల్లో గురు పౌర్ణమి గురించి చెప్పాలి అంటేనమ్మా, గురు పౌర్ణమి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేటువంటి దేవాలయాలు ఇప్పట్లో సాయిబాబా దేవాలయం కదా. కానీ వీళ్ళందరికంటే ముందు గురువులు ఉన్నారు మనకి. గురు పౌర్ణమి అసలు ఎందుకు వచ్చింది అంటే వ్యాస పూర్ణిమ అంటాం దీన్ని మనం. వ్యాసుడు పుట్టినటువంటి పౌర్ణమి. ఆయన గురువు కదా. భారతాన్ని అందించింది ఎవరు? వ్యాసుడే కదా మనకి. గణపతి గంటంతో రాస్తూ ఉంటే చెప్పుకుంటూ వెళ్ళిపోయిందంతా కూడా భారతం అంతా కూడా వ్యాసుడే. కాబట్టి వ్యాసుడు కూడా ఆది గురువు అనే చెప్తాం. వ్యాస పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి అనేటువంటి పేరు వచ్చింది. కానీ గురు పౌర్ణమి అనగానే సాయిబాబాకి సంబంధించి మనం ఎక్కువగా చేస్తూ సాయిబాబా దేవాలయం, సాయిబాబా గుడి అని పిలుస్తారు. ఇది కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, కానీ సాయిబాబా మందిరం మాత్రమే, దేవాలయం కాదు, గుడి కాదు, మందిరం మాత్రమే. మందిరం వేరు, ఆలయం వేరు కదా. మందిరం మాత్రమే. ఇప్పుడు అనేక రకాలుగా చాలామంది సాయిబాబా అంటే ముసల్మాన్ అని, ఆయన ఉండేటువంటి విధానాలని, అవని ఇవన్నీ ఏవో మత విద్వేషాలు ఎక్కువగా చేయడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కటి మాత్రం నేను నమ్ముతాను, ఏంటి అంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఒక హిందూ ధర్మం ఒకరి ద్వారా కొనసాగింపబడుతుంది అంటే వాడు మనవాళ్ళే అని చెప్తా తప్పనిసరిగా. కొబ్బరికాయ కొడుతున్నారంటే హిందూ, దీపారాధన చేస్తున్నాడంటే హిందూ, పూలతో పూజ చేస్తున్నాడంటే హిందూ కదా. కానీ తర్వాత మనం కలుపుకుంటూ వస్తున్నాం. సాయి నారాయణ, సాయి రాము, సాయి కృష్ణ ఇట్లా పేర్లు పిలుచుకుంటూ వస్తున్నాం. దీనికి వ్యాస పూర్ణమికి అసలు సంబంధం లేదు. సాయిబాబాని గురువుగా భావించేటువంటి వాళ్ళకి గురు పౌర్ణమి సాయిబాబా దేవాలయం. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాస పూర్ణమి రోజున, గురు పౌర్ణమి రోజున మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. ఆషాఢ మాసంలో ఆదివారం వచ్చింది ఈసారి. పౌర్ణమి అంటే చంద్రుడు ప్రాధాన్యత, అలాగే ఆదివారము అంటే సూర్యుడి ప్రాధాన్యత. అలాగే మనకి 12 మాసాలు ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసాలకు ఆ ప్రాధాన్యత పేర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ పౌర్ణమికి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం అయింది మనకి కదా. ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది కాబట్టి అక్కడ కూడా సూర్యుడే ప్రధానం అవుతున్నాడు, అంటే సూర్యుడు అధిపతి అవుతున్నాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి. సూర్య చంద్రుల కలయిక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణానికి ప్రతీక. తప్పనిసరిగా మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరున్నారు? తల్లి, తండ్రి, గురువుతో పాటుగా కనపడేటువంటి దైవాలు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు. వీళ్ళని చూస్తూనే ఉంటాం, నిత్యం చూస్తూనే ఉంటాం. మనం వాళ్ళ నీడలోనే మనం బ్రతుకుతున్నాం. ఆయన ప్రకాశం, ఈయన చల్లదనం, ఈ రెండూ లేకపోతే మనకు ప్రపంచమే లేదు. సూర్యచంద్రుడు లేకపోతే. వాళ్ళిద్దరి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారు కూడా గురు పౌర్ణమిని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా. అలాగే గురు పౌర్ణమి రోజున పూజ చేస్తే ఎవరికి పూజ చేయాలి, ఏం పూజ చేస్తే ఏ రకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది ఇది. సూర్యుడికి పూజ చేస్తే అధికార యోగం కలుగుతుంది. చంద్రుడికి పూజ చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. చంద్రమా మనసే జాతః అని చెప్పి శాస్త్రం చెబుతుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనస్సులో ప్రశాంతత కావాలి, ఏదో మనోవైకల్యంతో ఉన్నాము, ఇంట్లో గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేనటువంటి మానసికమైనటువంటి అస్థిమితతో ఉన్నాము అనుకునేటువంటి వారందరూ కూడా గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. ఆషాఢ మాసం మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, 4 మాసాలు ఉంటాయి. 4 మాసాల్లో ఆషాఢ మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసం. అలాగే తొలి ఏకాదశి కూడా మనకి ఆషాఢ మాసంలోనే వస్తుంది. తొలి ఏకాదశి అంటే సేన ఏకాదశి అని చెప్తూ ఉంటాం. అంటే భగవంతుడు విశ్రాంతి తీసుకోవడానికి మొట్టమొదటి రోజు ఏ రోజైతే ప్రారంభిస్తాడో దాన్నే తొలి ఏకాదశి అని, తొలగరి ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం. అలానే తొలి ఏకాదశి అంటే మనకి ఉగాది తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పండగ కూడా.
మనకి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. మరి ఎవరిని పూజ చేయాలి అంటే మనకి వేదాలని, భారతాన్ని, ఇతిహాసాలని అందించినటువంటి వేదవ్యాసుడికి పూజ చేయాలి మొట్టమొదటిగా. వీళ్ళందరికంటే కూడా ఇంకెవరికి పూజ చేయాలి? మా అమ్మ నాన్న ఉన్నారు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసి నేను మా గురుగారికి తీసుకెళ్ళి పట్టు పీతాంబరాలు పెట్టేసి, పంచవక్ష పరమాణాలు పెట్టేసి, 100 కేజీలు పూలు తీసుకెళ్ళి పాద పూజ చేసేసి పెద్ద గజమాలు తీసుకెళ్ళి పూజ చేస్తే నాకేమైనా ఫలితం వస్తుందా? ఏవి రాదు. ప్రపంచం మొత్తానికి గురువులు వీళ్ళందరూ అయితే, జగద్గురువులు, ఆది గురువులు ఇంతమంది ఉంటే, ఏ పిల్లవాడికైనా మొట్టమొదటి గురువు ఎవరంటే తండ్రి. తండ్రికి పూజ చేయకుండా ఎవరికి పూజ చేసినా ఏ రకమైనటువంటి అసలు మనం ఈ భూమి మీద ఉన్నామంటేనే కారణం వాళ్ళు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తర్వాతనే ఆచార్య దేవో భవ చెబుతున్నారు. మొట్టమొదటిగా వీళ్ళిద్దరినే చెబుతున్నారు. తల్లికి మనం ప్రతినిత్యం పూజ చేయాలనేటువంటిది మన శాస్త్రం చెబుతూ ఉంది. తల్లికి ఒక నమస్కారం చేస్తే భూప్రదక్షిణ షట్కేనా సేతు స్నాన సితేన చ నదీ స్నాన సహస్రేషు తత్వరం మాతృవందతి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. 100 సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, 6 సార్లు భూమి మొత్తం ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, తల్లికి నమస్కారం చేస్తే ఆ పుణ్యం వచ్చేస్తుందని చెప్తూ ఉంటాం. మనకి వినాయకుడి కథలో కూడా మనం వింటూ ఉంటాం. వినాయక చవితి కథలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నీ తిరిగి వస్తూ ఉంటే వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆయన ప్రతి నదిలో కూడా ఆయన కనపడుతూనే ఉంటాడు. ముల్లోకాలు ఉన్నటువంటి ప్రతి నదిలో కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుడికి వినాయకుడు కనపడుతూనే ఉంటాడు. ఆయన కంటే ముందుగానే స్నానం చేస్తూ కనపడుతూ ఉంటాడు. అంటే తల్లిదండ్రులకి పూజ చేయడం ద్వారా ఇన్ని రకాల పుణ్యాలు వస్తాయి. అలాగే అక్షరాభ్యాసం అప్పుడు కూడా మనకు ఓం నమ శివాయ సిద్ధన్నమ అని చెప్పి రాంచేటువంటి వాళ్ళు ఎవరు? తండ్రే కదా. అలాగే ఉపనయనం చేస్తాం బ్రాహ్మణులకి, దాంట్లో కూడా గాయత్రోపదేశం, బ్రహ్మోపదేశం కూడా తండ్రితోనే చేయిస్తాం. అంటే మొట్టమొదటి గురువు ఎవరు అంటే తండ్రి. కాబట్టి ఏ గురువుకు చేశారా చేయలేదా తీసి పక్కన పెడితే, ఇంట్లో తండ్రి ఉంటే తండ్రికి పాదపూజ చేయండి. విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా. తండ్రి అనుగ్రహం తర్వాతనే గురువు ఉపదేశం, గురువు అనుగ్రహం కలగాలి. కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళని బాధ పెట్టేసి బయట ఎక్కడో మా మాస్టర్ గారికి పూజ చేస్తాను, మా మాస్టర్ గారికి చేస్తాను. ఉపాధ్యాయుల దినోత్సవం వేరు, గురు పూజ మహోత్సవం వేరు. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి సంబంధించినటువంటి ఒక రోజున ఉపాధ్యాయుల దినోత్సవంగా చేస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం వేరు, గురు పూజ మహోత్సవం వేరు. ఉపాధ్యాయులు మనకు చదువును ఇస్తూ ఉంటారు, దాంతోపాటు ఎంతవరకు విజ్ఞానం తీసుకోవాలో మనం అంతవరకే తీసుకుంటాం. కానీ నీకు ఇది తప్పనిసరిగా ఈ విజ్ఞానం కావాలి, జ్ఞానాన్ని కలగాలి అని చెప్పి గురువు మన మీద అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళే గురువు. ఆదిశంకరాచార్య స్వామి వారికి చిన్న కథ ఉంటుందమ్మా. ఆదిశంకరాచార్య స్వామి వారికి 4 శిష్యులు ఉంటారు. 4 పీఠాలు కదా మనకు భారతదేశం మొత్తం మీద. 4 గురువుల్ని కూడా 4 శిష్యుల్ని 4 పీఠాల్లో ఆయన అధిపతిగా ఉంచారు, పీఠాధిపతులుగా ఉంచారు. వీళ్ళల్లో ఒక తోటకాచార్యుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు. తోటకాచార్యుడు మిగిలిన 3 కూడా గురువుగారి దగ్గర కూర్చొని వేదాన్ని చక్కగా పఠిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఈ 3 కూడా ఆయన్ని చూసి హేళన చేస్తూ ఉంటారు తోటకాచార్యుడిని. తోటకాచార్యుడు చదువుకోరా, గురువుగారి దగ్గర కూర్చొని ఏ రోజు కూడా పాఠం చదువుకోరా. ఆయన చేసేటువంటి పని ఏమిటి? గురు శుశ్రూష. గురువుగారికి కాళ్ళు ఒత్తడం, గురువుగారికి వంట చేసి పెట్టడం, అలాగే ఆయన వస్త్రాలు ఉతకటం. ఎలా ఉతికేవారంటే ఆయన ఉతికి ఆ నీళ్ళని ఇట్లా తాగేవారట. పిండి ఉప్పగా ఉంటే దాంట్లో మట్టి ఉన్నట్టు, తీయగా వచ్చేంత వరకు వస్త్రాన్ని ఉతికేవారు. అంటే అప్పుడు తెల్లగా ఉన్నట్టు, లోపల మట్టి లేదు, మలినం లేదు అని చెప్పి అంత శ్రద్ధగా గురు శుశ్రూష చేసేవారట. ఈ 3 కూడా హేళన చేస్తున్న సంగతి గురుగారికి తెలిసింది, శంకరాచార్య స్వామి వారికి. ఆ తోటకాచార్యుని కూర్చోబెట్టి చెప్పు అంటే తోటకా స్తోత్రం చెప్పారు ఆయన. అంటే గురు శుశ్రూష ద్వారా కూడాను జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ 3 చదువుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ విజ్ఞానాన్ని, వేదాన్ని ఆయన గురు శుశ్రూష ద్వారా కూడా వచ్చింది ఆయనకి. కాబట్టి గురు శుశ్రూష అనేది కూడా తప్పనిసరిగా చేయాలి. మొట్టమొదటి గురువు తండ్రే కాబట్టి తండ్రికి పూజ చేయండి. తప్పనిసరిగా మీకు పాఠం నేర్పి మీ జీవితంలో ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఉండడానికి కారణమైనటువంటి గురుగారు ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా పాద పూజ చేయడం అనేది విశేషం. అలాగే ఆది గురువులు, జగద్గురువులు ఎవరైతే ఉంటారో వారికి కూడా పూజ చేయవచ్చు. అలాగే మనకి ఇంకో గురువు గారు కూడా ఉన్నారు. మనకి ఎక్కువగా మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు నేర్పినటువంటి దత్తాత్రేయ స్వామి వారు, ఆయన కూడా గురువే. దక్షిణామూర్తి కూడా గురువు. మేధా దక్షిణామూర్తి ఇంకా జ్ఞానాన్ని సంపాదించి పెట్టేటువంటి శక్తి ఆయన. మేధా దక్షిణామూర్తి. మేధ అంటే ఆయన భార్య, దక్షిణామూర్తి యొక్క భార్య. మేధస్సు అంటే ఏంటి? మైండ్ కదా.
దక్షిణామూర్తి అంటే ఏదైతే మేధస్సుకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలో నిజంగా గురు పౌర్ణమి రోజున మేధా దక్షిణామూర్తిని కానివ్వండి, దత్తాత్రేయుని కానివ్వండి, మనకి ఫిజికల్గా కనపడుతున్నటువంటి మన గురువు గారు మన తండ్రికి పూజ చేస్తే భవిష్యత్ తరాలలో అజ్ఞానంతో పుట్టేటువంటి పిల్లలు, అలాగే ఈ మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉండేటువంటి పిల్లలు పుట్టకుండా ఉంటారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. తప్పనిసరిగా భవిష్యత్ తరాలకి మనం ఇది అందిస్తూ ఉండాలి. అరే పలానా గురు పౌర్ణమి రోజున అంటే ఒక గురు పౌర్ణమి రోజున గురుగారికి నమస్కారం చేసి మిగిలిన రోజున తిట్టమని కాదు. గురువు అంటేనే ఆయన దృష్టి మన మీద కలిగితే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అందుకని గురు బుద్ధి విశేషత అని చెప్తూ ఉంటారు. అయితే చాలా మందికి జ్ఞానము, లోక జ్ఞానము చాలా ముఖ్యమని తెలుసు, కానీ చాలా మందికి పాపం ఉండట్లేదు. ఇవాళ రేపు కేవలం ఒక మొబైల్ నాలెడ్జ్ తప్ప, గేమింగ్ నాలెడ్జ్ తప్ప వేరే ఏ నాలెడ్జ్ ఉండట్లా. అన్ని మర్చిపోతున్నారు. అప్పటికప్పుడే మతి మరుపు, అప్పుడే చదవడం అప్పుడే మర్చిపోవడం. అలా లేకుండా ఈ గుర్తుండాలంటే ఏమన్నా ఒక పరిహారం తప్పనిసరిగా. పూర్వకాలంలో 100 ఫోన్ నెంబర్లు కూడా నోట్లో ఆడుతుండే. పేరు చెప్పగానే ఫోన్ నెంబర్ చెప్పేసేవాడు. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత మన నెంబర్ తప్పితే ఓ మాట చెప్పాలంటే భర్త నెంబర్ కానీ భార్య నెంబర్ కూడా గుర్తుంటుంది. మన నెంబర్ మనకు కూడా గుర్తుండట్లేదు. నెంబర్ అడిగితే ఆగండి మీ నెంబర్ చెప్పండి డయల్ చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే వీళ్ళ నెంబర్ చెప్పడం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే, ఐ మీన్ గుర్తులేక, అసలు గుర్తు పెట్టుకోవాలని ఆలోచన లేక ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా మీరు చెప్పినట్టుగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం 14 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకంలో కూడాను విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. నిజంగా రాహుగ్రస్త దివాంకరేంద్ర సదృశో అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే రాహువు సూర్యుని మింగినప్పుడు మొత్తం మాయ మొత్తం ఎలా ఉంటుందో ఆ మాయను కూడా ఛేదన చేసేటువంటి శక్తి దక్షిణామూర్తికి ఉంటుంది. ఆ మాయ వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ప్రకాశింపబడతాడు కదా, అలా నీ జ్ఞానం కూడా ప్రకాశింపబడుతుందని చెప్పడమే ఆ శ్లోకాల యొక్క పరమార్థం. అలాగే అవి చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే జ్ఞానం పెరుగుతుంది, అలాగే ఎవరితో ఎంతవరకు విజ్ఞతతో మాట్లాడాలో తెలుస్తుంది, అలాగే మనం చదువుకునేటువంటి ప్రతి విద్య కూడాను ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటుంది. నోరు తిరగడం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి కఠినమైనటువంటి పదాలనైనా తప్పనిసరిగా పలకగలిగినటువంటి ఒక స్పష్టత చేకూరుతుంది. స్తోత్రం మేధా దక్షిణామూర్తి. రోజు మనం చదవడం కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియాలు కాబట్టి కనీసం వినిపించండి. టీవీ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, తప్పనిసరిగా వినిపించినా తప్పనిసరిగా ఆ మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, తప్పనిసరిగా జ్ఞానవంతులు అవుతారు. వాళ్ళు చదువుకునేటువంటి చదువు మంచి ప్రకాశింపబడుతుంది, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ ఆరోగ్యం మారుతుంది. దాంట్లో కూడా చిన్న శ్లోకంలో చిత్రం వటతరోన్మూలే వృద్ధా శిష్యా గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అనే శ్లోకం ఉంటుంది, చివరి శ్లోకం. దాంట్లో ఏంటంటే చిత్రం ఎలా ఉంది అంటే వటతరము అంటే రావి చెట్టు కింద గురువుగారు కూర్చొని ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే వృద్ధా శిష్య గురోర్యువ, గురువుగారు యువకుడుగా ఉన్నాడు, శిష్యుడు వృద్ధుగా ఉన్నాడు, ఆయనే తోటకాచార్యుడు. ఎలా ఉంది అంటే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువు గారి మౌనంలోనే శిష్యుడికి ఉండేటువంటి అనుమానాలు మొత్తం తీరిపోయినాయి. చిన్న సంశయాలు మొత్తం కూడా భిన్నమైపోయినాయి, మొత్తం చిన్నమైపోయినాయి. అంటే అంత శక్తివంతమైనటువంటి స్తోత్రమే మేధా దక్షిణామూర్తి స్తోత్రం. అది నిత్యం వినిపించండి, ఒక్కరోజు కాదు నిత్యం వినిపించండి. వాళ్ళకి నోటికి వచ్చేంత వరకు వినిపిస్తూనే ఉండండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళంతటా వాళ్ళ నోటితో ఆ శ్లోకాలు చెప్పకపోతే అడగండి. అంత క్యాచీగా ఉంటాయి, రిథమిక్గా ఉంటాయి, వినటానికి కూడాను. ఆ పదాలు పలుకుతుంటే మన ఫేస్లో ఎక్సర్సైజ్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది తొందరగా మంచిగా జరుగుతుంది. దానివల్ల ముఖ వర్చస్సు మారుతుంది. సాక్షాత్ ఆది శంకరాచార్య స్వామి వారు ఎంత ముఖ వర్చస్సుతో ఉంటారో అంత ముఖ వర్చస్సు మీ పిల్లలు కలుగుతుంది తప్పనిసరి. మీరు చెప్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది గురువు గారు. పిల్లలు ఇప్పుడే నేర్చుకుని అంటే ఆ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారన్న హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇదండి మరి ఖచ్చితంగా మరి గురు పౌర్ణమి నాడు మన పిల్లల శ్రేయస్సు కోరి మనందరం కూడా తీసుకోవాల్సిన ఒక నిర్ణయం, ఆచరించవలసిన ఒక విధి విధానం మన దైనందిన జీవితంలో ఉండాలి. ఖచ్చితంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం గురించి, ఆ విశిష్టత గురించి, అలాగే గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనం ఆచరించవలసిన విధి విధానాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా మీ పిల్లలకు సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ ఒక్కసారి జాతక పరిశీలన ద్వారా సమస్యల నుంచి బయటపడాలి, గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అసలు ఆలస్యం చేయొద్దు. క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.